మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తగని యుడుములు గుడుతున్నా ధర్మరాజు నమో భూత తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారుల్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నటువంటి సత్సంకల్పంతో ఈరోజు మనం కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణమునందు కల్లూరు మండలంలో ఒక మంచి యువ హార్మోనిస్ట్ని కలిసినాము. మరి వారితో మన ద్విశతాబ్ది కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లాంటి యువ కళాకారులను కూడా మీరు ప్రోత్సహిస్తే మన కళారంగం అనేటువంటిది మళ్ళీ పునర్జీవం పోసుకుంటుంది అనేటువంటి భావనతో మీ ముందుకు వస్తున్నాం. మరి మీరందరూ మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా మరొకసారి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. నమస్తే సార్. సార్ నమస్తే సార్. మరి మీలాంటి ఎంతోమంది కళాకారుల్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మీ పేరు అడిగి మరీ మన రామలింగయ్య సార్ గారితో మాట్లాడి ఇంటర్వ్యూ చేద్దామనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని కలవడం జరిగింది. మరి మీ గురించి, మీ స్వీయ పరిచయాన్ని, మీ ఊరు, మీ పేరు, మీ తల్లిదండ్రుల పేర్లు చెప్తే తర్వాత తదుపరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం సార్. నా పేరు సింధే ధనుంజయ. సింధే అంటే ఇంటి పేరు, మాది మరాఠీ, ఆర్య క్షత్రియ. నా పేరు ధనుంజయ. మా స్వగృహము దూపాడు సార్, ఇక్కడ పక్కన కల్లూరు మండలం, కర్నూలు జిల్లా పక్కనే దూపాడు. నేను కర్నూలుకి వచ్చేసి కరోనా అవతల సార్ 2013-14 ఆ మధ్యన వచ్చినాను సార్ నేను. ఓకే. అప్పటి నుంచి నాకు ఇక్కడ ఈ కళారంగం అనేటువంటిది నాకు స్టార్ట్ అయింది సార్. మీ అమ్మ నాన్నగారి పేరు? మా నాన్న పేరు సుబ్బారావు సార్, మంచి హార్మోనిస్ట్ ఆయన. ఓకే. ఆయన ద్వారానే నాకు ఈ సంగీతం లభించింది. ఇప్పుడు ఆయన లేడు, చనిపోయినాడు. మా అమ్మ ఉంది సార్, మా అమ్మ కూడా మంచి గాయకురాలే. ఇప్పుడు వాళ్ళ విద్యనే నా సార్ నాకు. ఓకే. వంశపారంపర్యంగా మీరు ఈ కళారంగంలో కొనసాగుతున్నారు. సార్. అవును సార్. మరి పెద్దలు మంచి అనుభవజ్ఞులైనటువంటి హార్మోనిస్టు, డోలకిస్టు, తర్వాత తబలిస్టు అయినటువంటి మీరు కూడా మీ పరిచయాన్ని తెలియజేయండి మా ప్రేక్షక మహాశయులకు హృదయపూర్వక నమస్కారములు, కళాకారులకు వందనములు. నా పేరు ముత్యాల కోటేశ్వరరావు గారు. మరి మా నాన్నగారు ముత్యాల వెంకటస్వామి గారు లయ విద్వాంసుడు, సంగీత కళాశాల ప్రిన్సిపల్, కర్నూలులో ఉండేటువంటి సంగీత కార్యక్రమాలకి మా నాన్నగారి వెంట నేను కూడా చిన్నతనం వెళ్ళేవాడిని. మా పుట్టినప్పటి నుంచి కూడా నేను 1960లో జన్మించాను. 66 నుంచి కూడా ఈ యొక్క కళారంగము మరి ప్రవేశము, శృతి, లయ, జ్ఞానం అనేటువంటిది మా ఇంటి వరుసలోనే ఎల్లవేళలా మాకు వినిపించేది. మాకు ఇంటి విద్యగా ఈ యొక్క లయ మా నాన్నగారి నుంచి సంక్రమించింది. నేను డిగ్రీ చేశాను 1973లోనే సిఆర్ఎంఎస్ స్కూల్లో అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలనేటువంటి పాట పాడుతూ లయ వారుస్తూ మొట్టమొదటి ప్రైజ్గా తీసుకున్నాను. మరి 75లో తీసుకున్నాను. 84లో కాలేజీ, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్, దాంట్లో చదివేటప్పుడు కాలేజీకి పేరు తెప్పించాను. 1979లో పోల్స్ మెమోరియల్ కాలేజీలో కృపమ్మ మేడం ఉన్నప్పుడు ప్రభాకర్ సార్ గారు ఇద్దరు దాంపత్యాల మధ్యన నేను ఆ కాలేజీకి ఒక గాయకుడిగా, తబలిస్టుగా పరిచయం పేరు తెప్పించాను స్వామి గారితో. మరి
ఈ యొక్క భజన పోటీ కార్యక్రమంలో కూడా వెళ్ళేటప్పుడు రామలింగయ్య గారి ఆధ్వర్యంలో మరి జడ్జిమెంట్గా కూడా వెళ్ళాను. ఈ యొక్క సంగీతంలో శృతి లయ జ్ఞానం ఏ విధంగా ఉంటుందో నాకు మా నాన్నగారు పెట్టినటువంటి భిక్ష వల్ల నాకు కొద్దిగా తెలుస్తుంది. ఎందుకంటే ఎందరో మహానుభావులు ఉంటారు, ఎవరి హద్దులో వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఏది తెలిసినప్పటికీ సరైనటువంటి జ్ఞానంతో మరి ముందుకెళ్తేనే ఆత్మతృప్తి కలిగేది. ఈనాడు నేను డోలకు వాంచే డోలకిస్టుగా కానీ, ఒక గాయకుడిగా కానీ, మరి ఒక తబలిస్టుగా కానీ, అవసరమైతే హార్మోనిస్టుగా కూడా నేను ఏకాంతములు విద్యను అభ్యసించాను. ఎవరికీ తెలియదు నాకు ఈ విద్య వస్తుందని, నేను కూడా ఎవరికీ చెప్పలేదు. అవసరమైనప్పుడే ఆ విద్యను వినియోగించుకునేటువంటి తత్వాన్ని నమ్మినటువంటి వాడిని సాటి కళాకారులు అదేవిధంగా గౌరవిస్తున్నారు. నేను కూడా వారి యొక్క ఆదరాభిమానాలతో ఇంతవరకు రాగలుగుతున్నాను. మరి ఇంతటి సంగీత సరస్వతి పుత్రుడైనటువంటి మీరు మీ తల్లి పేరు చెప్పాలా? మా తల్లి పేరు కమలాక్షమ్మ సార్. కమలాక్షమ్మ. మా నాన్నగారు వెంకటస్వామి. తల్లి పేరు చెప్పాల్సింది ఆది గురువు తల్లి. ఎందుకంటే తండ్రి గారు ఎవరని మీరు ప్రశ్నించినప్పుడు ఆ పేరు అన్నాను. మొట్టమొదటి స్మరించాల్సినటువంటి దంపతులు తల్లి తండ్రి. వాళ్ళు లేని ఈ కారణ దేహం లేనేది. వాళ్ళు లేకపోతే నాకు ఈ విద్య లేదు, లోకమే లేదు. కాబట్టి మొట్టమొదటి వాళ్ళనే నమస్కరించుకునే మనసులో మరి ఏదైనా కార్యక్రమం మొదలు పెడతాను. వాక్యం వరకు చెయ్యను, అంతరంగమే నాకు తెలుసు. సంతోషం సార్. పెట్టి చేస్తుంటానండి సంజన గారు. ఓకే సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థన గీతం, చిన్న ప్రార్థన గీతం మొదలు పెడతాం సార్. ప్రార్థన శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆననమద్వారం గజాననమహర్నిశం అనేక భక్తా వేదదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వినాయకో విఘ్నరాజ ద్వైమాతురగణాధిప అప్యేకదంత హేరంబ లంబోదర గజానన సాధు జనులను రక్షించుటకై దుష్ట జనులను శిక్షించుటకై సాధు జనులను రక్షించుటకై దుష్ట జనులను శిక్షించుటకై అవతారమునెత్తి సృష్టిని కాపాడి అవతార
చాలా సంతోషం సార్. మరి మిమ్మల్ని చూస్తుంటే ఇంత చిన్న వయసులో ఇంత మంచి ఫింగరింగ్ ఎట్లా అబ్బిందబ్బా అనిపిస్తుంది. మరి మామూలుగా వారసత్వంగా కళాకారుల కుటుంబం నుంచి వచ్చినా కూడా కొంతమందికి ఈ కళారంగంలోకి రావాలనేటువంటి రూల్ ఏం లేదు. అవును సార్. మీరు వాంటెడ్గా రావాలని వచ్చినారా, లేకపోతే ఎవరైనా ప్రెజర్ చేస్తే వచ్చినారా ఈ రంగంలో? అంటే దీంట్లో ఒక విషయం ఏముందంటే సార్, ఫస్ట్ నుంచి దీని మీద నాకు ఈ కళ మీద చాలా ప్రేమ సార్. అంటే అప్పుడు నాకు ఏమీ రాదు. మాది సొంత ఊరు దూపాడు గ్రామం అయినప్పటికీ అప్పుడు ఒక 6వ క్లాస్ నేను మా ఊర్లోనే సార్ చదువు, పక్కన లక్ష్మీపురం అని ఉంది, అక్కడ ప్రైవేట్ స్కూల్లో చదివిన కొంతవరకు. తర్వాత మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది సార్. మా నాన్న హార్మోనిస్టే సుబ్బారావు. మాది ఛత్రపతి శివాజీ క్యాస్ట్ సార్, మాది ఆర్య క్షత్రియ, ఆర్య మరాఠీ. నేనే అడిగిన మా నాన్నకు, నాన్న నువ్వు హార్మోనిస్ట్వే కదా, సరే నాకేమన్నా కొంచెం చూపించగలవు అంటే, దీంట్లో ఏమీ లేదు, నువ్వు నేర్చుకుని ఏం చేస్తావు అని చెప్పి ఒక మాట అన్నారు సార్ మా నాన్న. ఆ ఒక్క మాట నాకు కొంచెం జ్ఞానోదయం కలిగింది సార్. ఎట్లా అంటే, మా నాయన మంచి హార్మోనిస్టే కదా, ఎందుకు నాకు ఇంత మాట అన్నాడు అంటే, నేను చేత కాకలేకపోతున్నానా, నేను వాంచలేకపోనా, అప్పుడు నాకు ఏది రా సార్, సరిగమలు అనేటువంటివి కూడా నాకు రావు సార్. అంటే దీని మీద ఒక ప్రేమ సార్, ఒక మక్కువ, అంత ప్రేమ సార్ దీని మీద, కాకపోతే రాదు అని చెప్పేసి ఎట్లాగైనా కూడా ఖచ్చితంగా దీన్ని నేర్చుకోవాలని చెప్పేసి మా నాన్న దగ్గర, మా తాత పేరు రంగారావు సార్, మంచి గాయకుడు ఆయన, మంచి తబలిస్టు, మంచి హార్మోనిస్టు. తర్వాత ఇది ఏదో వంశం పారపరంగా వచ్చింది. మాది ఫస్ట్ మహారాష్ట్ర సార్. మహారాష్ట్ర అయితే ఎప్పుడు ఇక్కడ వచ్చినారో సెటిల్మెంట్ అయిపోయి ఇక్కడ వచ్చేసినారు. సొంత ఊరు అయితే కొడిదేల, ఇక్కడ నాగటూరు దగ్గర కొడిదేల, అక్కడ పొలము అన్ని ఇండ్లు అన్ని అక్కడ ఉన్నాయి. అక్కడ ఏదో కొంచెం ఊర్లో కొంచెం పరిస్థితి బాగలేక దూపాడికి వచ్చినాడు సార్. నేను పుట్టింది పెరిగింది దూపాడు సార్. నాకు మా నాన్ననే హార్మోనిస్టు, ఆయన నాకు ఇప్పుడు లేడు, ఈ లోకంలో లేడు. మా తల్లి కూడా మంచి గాయకురాలు సార్, మా నాన్న కూడా మంచి హార్మోనిస్టు. ఆయన ద్వారానే నేను ఈ నేర్చుకున్నాను. నా ఫస్ట్ నాటకము నేను కొంతవరకు కుటుంబాన్ని వదిలిపెట్టేసి బయటికి పోయినా సార్, దీని గురించే బయటికి పోయినా. బయటికి పోయి వచ్చేసి ఇక్కడ దినదేవర పాడని ఉంది సార్ పక్కన. ఫస్ట్ నా నాటకము దినదేవర పాడు పక్కన సంగమేశ్వరం అని ఒక దేవస్థానం ఉంది. నా ఫస్ట్ నాటకం అక్కడ ప్రారంభించాను సార్.
అప్పటి నుంచి నాకు ఏ నాటకం ఆడించినారు? ఇవి అన్నీ ఒకటి చింతామణి భవానీ సీన్ ఒకటి, తర్వాత రామాయణ యుద్ధం ఒకటి, వారణాసి హరిశ్చంద్ర, కాట్ సీను. ఆ నాటకం అప్పుడు కొత్తగా నేర్పించాను సార్. ఇప్పటికు నాకు ఒక 30 చిల్లర ఉంటుంది సార్. నా డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు మా నాయనగారు. మాకు చదువు కూడా అంతగా తక్కువనే, ఎక్కువ లేదు. ఇప్పటికి కూడా దీని మీదనే నేను ఆధారపడి నాకు ఒక 14 ఏళ్ళ అలవాటు దీంట్లో. నాకు 14 సంవత్సరాలు. అవును సార్. ఓకే ఓకే. అంటే మీకు జీవనాధారము నాకు ఇదే సార్, వేరే జీవనాధారం అనేటువంటిది ఏది లేదు. ఇప్పటి వరకు ఎన్ని నాటకాలు ఆడించినారు సార్? నా లైఫ్లో ఇప్పటికంటే ఒక 100 నాటకాలు దగ్గర ఆడిపించుంటాను. 100 నాటకాలు. ఓకే. ఇక్కడ కానీ తెలంగాణలో కూడా ఉంది. ఇక్కడ సర్కార్ జిల్లాలో కూడా. తెలంగాణలో ఎక్కడ? తెలంగాణ మహబూబ్నగర్, పెబ్బేరు, కొల్లాపూరు అక్కడ నేర్పించాను సార్. ఓకే. నిన్ననే పేరు తెచ్చిపెట్టినటువంటి నాటకం ఏది సార్? నాకు ఇష్టమైన పాత్ర ఒకటి, రామాయణ యుద్ధంలో రాముడు ఆంజనేయుడు, వారణాసిలో హరిశ్చంద్ర, గయోపాఖ్యానము. ఇది లేదు అన్నీ లేదు సార్. నాకు సంగీత పరంగా అన్నీ కూడా ఇష్టమే సార్. నాకు ముఖ్యమైన సంగీతంలో అంటే గయోపాఖ్యానం కృష్ణుడు, రామాయణ యుద్ధంలో రాముడు, తర్వాత వారణాసిలో హరిశ్చంద్ర. నాకు ఈ పాత్రలు అంటే చాలా ఇష్టం సార్. ఇప్పటి వరకు ఎంతమంది శిష్యులను తయారు చేసినారు సార్? నాకు ఇప్పటికీ నేను దూపాడు నుంచి కర్నూలుకు రావడం కారణం ఏమంటే కొంతవరకు నా భార్య సహకారం కూడా నాకు ఉంది సార్. నా భార్య సహకారం లేకుంటే నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదు. ఎవరికైనా ఇప్పుడు ఈ జనరేషన్లో కొంతమంది చాలా మంది దీన్ని ఎవరు సహకరించారు సార్. కళారంగం అంటే ప్రోత్సహించరు, సహకరించారు. నాకు 2 పిల్లలు సార్, చదువుకుంటున్నారు. నా భార్య సహకారం నాకు చాలా ఉంది సార్. నేను కర్నూలుకి రావడము, ఈ దీంట్లో మొదలు పెట్టడం నా భార్యనే సార్. నాకు నన్ను ముందుకు నడిపించింది నా భార్య. నెలకు ఎన్ని నాటకాలు ఆడిస్తారు సార్? కర్నూలు నెలకంటే ఎంత లేదంటే కూడా ఒక 7-8 నాటకాలు జరిపిస్తాను సార్. జరిపిస్తాను. ఇంకొకటి ఏమంటే నాకు ఇక్కడ కళావాహిని సంస్థ అని ఉంది రైల్వే స్టేషన్ దగ్గర. మనోహర్ సార్ అక్కడ టీచర్ ఆయన. అక్కడ ఆయన ఇక్కడ కల్లూరు చెన్నమ్మ సర్కిల్ ముజాఫర్ నగర్. వీళ్ళు లేకుంటే నేను లేను సార్ ఇంతవరకు. ఇప్పుడు టైం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి. నేను కర్నూలుకి వచ్చినాక వీళ్ళే సార్ నాకు జీవనాధారం. నాకు నీడనిచ్చినారు. నాకు ఆధారం కరోనా టైంలో కూడా ఎవరు సహకరించకుంటే నాకు వీళ్ళు సహకరించినారు. కళావాహిని మనోహర్ సార్ అయితేనేమి వచ్చినారా సార్ ఇక్కడికి? రాలేదు సార్. అతను అక్కడ సాయంత్రము అక్కడ ఉంటాడు. అక్కడ నుంచి వచ్చేసి మన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మన రిటైర్మెంట్ భాస్కర్ యాదవ్ సార్ మధుర గాయకులు. మన రామాచారి వారణాసి పాడతారు. అక్కడ నుంచి వచ్చేసి మన బ్రహ్మయ్య అన్న, జయన్న గౌడ్ కొంగనపాడు సార్, శ్రీధర్ అన్న అని చెప్పేసి ఆయన బిజినెస్ మ్యాన్ భవాని. వీళ్ళందరూ లేకుంటే స్వామిదాస్ సార్ కాడ్సీను హైలైట్ సార్, ఎక్సలెంట్ అసలు. వీళ్ళు లేకుంటే నేను ఇప్పటి వరకు లేదు సార్. వీళ్ళ ద్వారా నేను పైకి వచ్చాను సార్. వీళ్ళందరి ప్రోత్సాహం, వీళ్ళందరూ ఉండడం వల్లే నేను ఉన్నాను సార్. లేకుంటే చాలా సంతోషం సార్. మరి ఎంతోమంది అతిరథ మహారథులను తయారు చేస్తున్నారు. మీరు ఒక పద్యాన్ని పాడితే ఎట్లుంటుందో మా ప్రేక్షకులకు వినిపించాలని ఉంది. మీ అందరి కోరిక మేరకు ఒక చిన్న పద్యం పాడతా సార్. దేవా, ఎందరెందరో ధర్మనిరతులు ఉండగా అధర్మనిరతులనే ఉదాహరణగా గైకున్న నేలనయ్యా అనిన మాటను తప్పుట అనుచితం పని గదా దశరథేశుడు కాల ధర్మముందే నిత్య చూండుత నివచో నియతుడౌటని గదా ముహరిచంద్రుడు మాయ కొరిచే ఆడి తప్పుడు దేశమని గదా ఆడి తప్పుడు దోషమని గదా కుంకగ శిబిమేని కండలు చెంది ఇచ్చే సత్యవాక్పాలన ఆసక్తి గలుగుటయే గదా కువలయమ్మును బలిబోలు పోయే
అఖిల సంపదలు బాసి అడవులయందు తగని ఎడుములు గుడుతున్నా ధర్మరాజు దేవా చాలా సంతోషం సార్. గయోపాఖ్యానం నుంచి గయోపాఖ్యానం అర్జునుడు వార్త సార్. ఇప్పుడు మీరు ఏమన్నా నా వేషాలు కూడా వేశారా సార్? ఇంతవరకు చాలా మంది అడిగారు మీరు ఏదైనా ఆడండి అంటే ఇంతవరకు నేను ఆడిపించడమే తప్పనిస్తే ఇంతవరకు ఏ వేషం ఆడలేదు సార్. కాకపోతే ఒకసారి గయోపాఖ్యానం కృష్ణుడు కానీ రాముడు కానీ ఆడాలని ఒక ఆశ ఉంది అంతే. సందర్భం వస్తే ఆడాలని అనుకుంటున్నాం సార్. ఓకే ఓకే ఆడండి సార్, సందర్భం వస్తుంది. మరి ఒక విషయం చెప్పాలి సార్, ఇక్కడ ముజాఫర్ నగర్ నేను కరోనా అవతల వచ్చినాను సార్ కర్నూలుకి. మాది కర్నూలు దూపాట్లో మాకు సొంత గృహం ఉంది, పొలం అనేటువంటిది ఏది లేదు సార్. ఇంకా మాది ఫస్ట్ నుంచి ఇంకొక విషయం చెప్పాలి సార్, మీకు అందరికి తెలియ విషయం ఏమంటే మా కులవృత్తి ఏమంటే తోలు బొమ్మలాట సార్. మా పెద్దల నుంచి తోలు బొమ్మలాట నుంచి వచ్చినారు. సురభి వాళ్ళు మాకు కొంచెం పరిచయం సార్, రజనీబాయి వాళ్ళు మాకు సంబంధమే, మా క్యాస్ట్ వాళ్ళు. ఈ తోలు బొమ్మలాట అనే వృత్తి నుంచి ఇక్కడ పౌరాణికంగా ఇక్కడ డ్రామాలు ఆడుకుంటూ తోలు బొమ్మలాటలు ఆడుకుంటూ వచ్చారు. నేను ఇప్పటికి కూడా వాళ్ళు ఒప్పుకుంటే అక్కడక్కడ పోతుంటారు సార్. నేను ఆ నాటకాలు కూడా పోతుంటాను. మంచిదే కదా. కాకపోతే ఇది నాకు అన్నం పెడుతుంది సార్. నా కులవృత్తి అయితే తోలు బొమ్మలాట. ఇంకొకటి విషయం ఏమంటే ముజాఫర్ నగర్ కు కర్నూలు పక్కనే ఇది చెన్నమ్మ సర్కిల్ అని పక్కనే పల్లిపాడు. నేను కొత్తగా కర్నూలుకు రావడం కారణం ఏమంటే నాకు సంగీతం వల్లనే నేను వచ్చినాను సార్. నేను మా ఊర్లో ఉన్నప్పుడు సార్ ప్రతి ఒక్కటి ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఒక గవండ పని కానీ ఒక కూలి పని కానీ ప్రతి ఒక్కటి నేను చేసుకుంటూ వచ్చినాను సార్. ఇప్పుడు నాకు ఈమెనే నాకు భోజనం పెడుతుంది సార్, ఈమెనే నాకు అన్నం పెడుతుంది. ఇప్పుడు ఇదే సార్ నాకు బ్రతుకు, వేరే ఇది అనేటువంటిది ఏం లేదు. సంతోషం సార్. మొత్తానికి అందుకే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ఇట్లాంటి కళాకారులు ఉన్నారు. దీనినే వృత్తి కళాకారులుగా నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వాలు కూడా గుర్తించి తగిన సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచనతో, వారి దృష్టికి తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో ఈ మీడియా ద్వారా మేము వారిని కోరుకుంటున్నాం. మరి మీరు ఇంకా ఎంతోమందికి నాటకాలు నేర్పిస్తూ ఎంతోమంది శిష్యులను తయారు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మన కళారంగానికి పూర్వ వైభవం వస్తుంది. చరిత్రలో కూడా మీలాంటి యువ కళాకారులందరూ కూడా మీ సేవలు భవిష్యత్తులో ఎంతోమందికి అవసరం అవుతాయి. కాబట్టి నిరుత్సాహపడకుండా ఈ కళారంగంలో ముందుకు వచ్చినటువంటి వారందరికీ కూడా మీ విద్యను దారపోయాలని మేము కోరుకుంటాం సార్. ఖచ్చితంగా సార్, మీరు సెలవిస్తే మా మనుషులు మా శిష్యులు ఉన్నారు, పాడిస్తాం సార్. మీరు అంతకంటే ముందు ఒక పాటను పాడితే బాగుంటుంది. ఎందుకంటే చాలా అర్జెంటు పనిలో ఉన్నటువంటి పెద్ద ఆయన్ని మనం పిలిపించుకున్నాం ఇక్కడికి. అనుభవజ్ఞులైనటువంటి తబలిస్టు కోటేశ్వరరావు సార్ గారు ఒక మంచి, ఎందుకంటే గాయకుడు అని చెప్పుకున్నారు, మరి హార్మోనిస్ట్ అంట. మరి మనకు సమయం లేదు, ఒక మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని ముగించేద్దాం సార్. ఎప్పుడైనా మానవునికి కష్టములు వచ్చినప్పుడు కదా భగవంతుని గుర్తుకు వచ్చేది. అలనాడు ఆ హరిశ్చంద్ర మహారాజుకి ఎన్నో కష్టములు వచ్చి కాశీరాజ్యములో తన భార్యను సైతము అమ్మాల్సి వచ్చినది నట్ట వీధిలో పెట్టి. అట్టి కష్టాల్లో ఆ పరమాత్ముని కాశీ విశ్వేశ్వరుని ఈ విధంగా వేడుకుంటున్నాడు. హే చంద్రచూడ మదనాంతక శూలపానే స్థానో గిరీశ గిరిజేశ మఠేశ హే పార్వతీ వల్లభ చంద్రమౌళ భూతాధిప
నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ భవవేదసారా సదా నిర్వికార భవవేదసారా సదా నిర్వికార జగాలెల్ల బ్రోలా ప్రభువిదతావ నమో పార్వతీ వల్లభ నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా కరుణ సింధో నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ జయ కాశీ విశ్వేశ్వర స్వామికి. మొత్తానికి చాలా సంతోషం సార్. ఈ ఎపిసోడ్లో కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి మీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మరి ధనంజయ గారి శిష్య బృందంతో పద్యాలని చెప్పి ఒక సపరేట్ ఎపిసోడ్తో పెడతాను. ఇవన్నీ కూడా మరి చక్కని పాటలతో పద్యాలతో మా కళాభిషేకం ప్రేక్షకులను అలరింపజేసినారు. మరి ఈ సందర్భంగా మీరు భవిష్యత్తులో ఎన్నో నాటకాలు ఆడించి ఎంతోమంది శిష్యులను తయారు చేయాలని, కళారంగంలో ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ, పెద్దలకు మీకు కూడా ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ, మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రం మీ ఇరువురికి ఇస్తాము. మీరు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. సార్ మీ బృందం అంతా కూడా వస్తారు. మా బృందం సార్ అక్కడ కొంతమంది సార్ రండి, కొంచెం దూరం తీసుకోండి సార్. రామలింగ సార్, ఆ సార్కి చెప్తారు అట్లా మీరు వస్తారు. మీరు కూడా రావాలా? వస్తారు. రామలింగ సార్ మీరు కూడా రాలంట. ధనంజయ సార్ నా కోరిక మీరు ఖచ్చితంగా ఓకే సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డలారా, మీరందరూ కూడా కలకాలం వర్ధిల్లాలని, మీ అయ్యవారిని కూడా బాగా చూసుకోవాలని, మీరు లేనిదే అయ్యవార్లు లేరు కాబట్టి మీ యొక్క ఆదరాభిమానాలు ఉంటే కళారంగం బాగుంటుంది. మరి కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తాం సార్. ధన్యవాదాలు.